నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధాన అంశాలు. సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రంలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారంటూ మండిపాటు. కర్నూలు జిల్లా ఆలూరులో విషాదం. విద్యుత్ షాక్ తగిలి యువ రైతు మృతి. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బీజేపీ నాయకుల ధర్నా. తప్పుదోవ పట్టించి చైర్మన్ పదవిని టీఆర్ఎస్ కైవసం చేసుకుందంటూ ఆరోపణ. ఇక వార్తల్లోకి వెళ్తే, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ క్యాంపులో ఉన్న 7 సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహర్ని ఎక్స్ అఫిషియో ఓట్లు వేయించడం సిగ్గుచేటని అన్నారు. మున్సిపాలిటీలో పూర్తి మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అక్రమ పద్ధతిలో దోసుకున్న సొమ్ముతో మళ్ళా ఎక్సెప్షన్ పేర్లతో వరంగల్కి చెందిన కడియం శ్రీహరిని ఇంకా ఇతర ఎమ్మెల్సీలను తీసుకొచ్చి ఇక కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. క్లియర్ మెజార్టీ మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ. లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన ముఖ్యమంత్రి గారు ఖబర్దారు చెప్తున్నా, నువ్వు చేసే మోసాలు దేవుడు గమనిస్తున్నాడు. 1000 కోట్లు 1,00,000 కోట్లు దోసుకోవడమే కాదు, ఇవాళ యాదగిరిగుట్ట పేరు మీద భూదందా చేసే ఎమ్మెల్యే అడ్డు పెట్టుకొని ఇవాళ నువ్వు ఏ విధంగా అక్రమ పద్ధతిలో చైర్మన్ ఎన్నిక గెలవాలని చూస్తున్నావు. అయినా దేవుడు మా వైపే ఉంటాడు. ఇవాళ నువ్వు 12 సార్లు యాదగిరిగుట్టకు వచ్చినా ఒక్కసారి కూడా యాదగిరి టౌన్లో ఉన్న పేదల గురించి, దళితుల గురించి, బీసీల గురించి ఒక్కసారి ఒక పేరు మీద భూదందా నీ బిడ్డ 500 ఎకరాలు చుక్కపల్లి రోడ్లో కొనుక్కున్నది. దీన్ని ప్రూవ్ చేస్తా నేను. అయినా చెప్తున్నా ఒకటే, ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇవాళ తెలంగాణలో ఎక్సెప్షన్ పేరు మీద బీజేపీతో కలిసి నల్గొండ మున్సిపాలిటీలో బీజేపీ ఎంఐఎం పొత్తు పెట్టుకుని మున్సిపల్ చైర్మన్ ఓడగొట్టాలి. నల్గొండ జిల్లా కేంద్రం నా కాన్సెన్స్లో. ఏమైనా నీకు నీతి నియమాలు నిబద్ధత ఉన్నదా? నువ్వు అసలు మనిషివేనా? అసలు మనిషి జన్మ పుట్టినవను? పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్న తండ్రి కొడుకులు తప్పకుండా మీలాంటి వారిని కాల్చి చంపినా తప్పులేదు. ప్రజలు కూడా మీరు ఆలోచించాలి. మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు. ఎంఐఎం, బీజేపీ, టీఆర్ఎస్ కలిసి నల్గొండ మున్సిపాలిటీ యాదగిరిగుట్టలో క్లియర్ మెజార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓడగొడటానికి ఇక్కడ సిఐ పాండరంగారెడ్డి ఒక బ్రోకరు. వాడు సిఐ కాదు, వాడు ఒక బ్రోకరు. 10 లక్షల రూపాయలు ఇచ్చి పోస్టింగ్ ఇచ్చి, ఎమ్మెల్యేకి పోస్టింగ్ ఇచ్చి, పైసలు ఇచ్చి, అంతా ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకున్నాడు. ఆ బ్రోకర్ పాండరంగా సిఐ గారిని పెట్టుకొని ఒక ఇండిపెండెంట్ని నువ్వు అధికార పార్టీకి పోరా అని చెప్తే మనం రికార్డు చేసినాం. అది పోలీస్ ఆఫీసర్ కాదు, వాడు దొంగ, ఒక రౌడీ ముండా కొడుకు. వాడియాల సిఐ గాడు ఇండిపెండెంట్ని నేను గెలిపిస్తే నువ్వు అధికార పార్టీకి పోరా, బాగుంటుంది అని 10 లక్షలు తెచ్చి మనల్ని పోస్టింగ్ తెచ్చుకున్నాడు. 3 సార్లు సస్పెండ్ అయ్యిండు. 3 సార్లు వాళ్ళ భార్య కంప్లైంట్ ఇస్తే సస్పెండ్ అయిన వ్యక్తి ఆడు. సొంత భార్యని మోసం చేసిన వ్యక్తి సిఐగా వేసుకుని పవిత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని నాశనం చేసిన టౌన్ని. అయినా సరే మాకు గెలిచిన కౌంటర్తో నా ఎంపీ ఫండ్స్ కాదు, కేంద్రం తీసుకొచ్చి వాడు దేవుని పేరు మీద పైన కూర్చున్నా ఈ పేద ప్రజలు ఆదుకుంటారని యాదగిరిగుట్ట ప్రజలకు మనస్ఫూర్తిగా నాకు పూర్తి మెజార్టీ ఇచ్చిన ప్రజలకు తెలియజేసుకుంటూ, కేసీఆర్ లాంటి దొంగ ముఖ్యమంత్రి, ఒక అవినీతి పరుడు దేశంలో ఎక్కడ లేడు. వీని ఉరిశిక్ష విధించిన తప్పే, కాల్చి చంపినా కూడా న్యాయమే. సైదాబాద్ లో హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ సేవా సమితి సరస్వతీనగర్ సరస్వతి శిశు మందిర్లో ఏకాదశ వార్షికోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆశ్రమ పీఠాధిపతి నిత్యశుద్ధానందగిరి స్వామీజీ, పరమాత్మ ఆనంద స్వామీజీ ఆధ్వర్యంలో కుంకుమార్చన, వెంకటేశ్వర స్వామి కళ్యాణం, సామూహిక హోమం, పూర్ణాహుతి, మహాత్ముల ప్రవచనాలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. महामाया महासत्वा महाशक्तिर्महारथिः महाभोगा महेश्वर्या
ज्योतिरग्नि स्वाहा ओम अग्निर्वधा ओम स्वाहा सवित्रादयो रात्रेन्द्रवत्य जिशानो अग्निर्वेतु स्वाहा इदमग्नये प्राणाय इदन्नमः ओम भवर्वायवे अपानाय स्वाहा इदं वायवे अपानाय ओम विश्वानि देव सवितर्दुरिदानि वराधुवा यद्भद्रं तन्न आदुः स्वाहा ओम अग्निर्वधाराय यस्मान् ओम स्तुदामया वरदावेदमाता प्रचोदयन्ते पवने विजाता आयत् पृथिव्यां द्रविणं ब्रह्मवच्चनं मह्यं दत्त्वा प्रजत ब्रह्मलोकं स्वाहा इदं वेदमात्रे పైన పెట్టే కాస్త పెట్టు నీకల పైన పెట్టు పైన పెట్టకండి కొబ్బరి ఇది కొద్దిగా పెట్టుకోండి కొబ్బరికాయ కొట్టారు వాళ్ళకి కొబ్బరి ఒకటి ఒక పట్టుకో ఒకటితో కొడుకు పట్టుకోవాలి అది చదువుతుంది కొడుక పట్టుకో 12 సార్లు కొద్దిగా పెట్టాలి ఏదైనా కొద్దిగా పెట్టాలి చత్వారే పంచ పూర్ణాహుతి పైన 12 సార్లు నెయ్యి వేయండి షట్ సప్త పూర్ణాహుతిలో 12 సార్లు నెయ్యి వేసిన తర్వాత ఆ నెయ్యి పాత్ర గరిట కింద పెట్టండి నెయ్యి పాత్ర గరిట కింద పెట్టండి యజ్ఞపతులు ఒకసారి పైకి చూపించండి పైకి లేపండి అందరు దండం పెట్టుకోండి అయ్యా పులింగి భగవాన్ అని చెప్పి స్వాహ అన్నప్పుడు హోమం మధ్యలో సమర్పణ చేయండి ఓం యదస్య కర్మణాత్యరీర్యం విద్వాన్యోనమిహాగరం అగ్నిస్తస్య విద్యా సర్వం తత్సహృదకరోదమే అగ్నిదేశకృతే సుహృదహృదే సర్వప్రాజస్తిసాహుదీనాం కామానాం తవద్ధజిత్రే సర్వాన్న కామాన్ తవద్ధయ స్వాహా. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలోని పంట పొలాల్లో యువ రైతు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. లోకేష్ అనే రైతు రాత్రిపూట కరెంటు రావడంతో పంట పొలాలకు నీరు పెట్టడానికి వెళ్లి మోటార్ ఆన్ చేసే క్రమంలో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడికే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడంతో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రాచరిక పాలన జరుగుతుందని, ప్రజాస్వామ్యం లేకుండా కేసీఆర్ తన ఇష్టారాజ్యంగా రాజ్యాంగాన్ని తయారు చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపాలిటీలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ప్రజా తీర్పుని తుంగలో తొక్కి పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు.
నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండల కేంద్రం మర్రిపల్లి గ్రామంలో నూనె ఐలయ్య అనే రైతు భూమిని వీఆర్ఓ అధికారులు ఆంజనేయులు ఎంఆర్ఓ కలిసి దళారులకు పట్టా చేశారు. దీంతో భూమి యజమాని ఐలయ్య తనకు న్యాయం చేయమంటూ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని, లేదంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరించారు. మా తండ్రి ముత్తయ్య, గ్రామం మర్రిపల్లి, మండలం చారకొండ, జిల్లా నాగర్ కర్నూలు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మరి మండల ఎంఆర్ పటువారి కలిసి అమాయకుల భూములు ఆన్లైన్లో కట్ చేసి లక్షలు అమ్మి డబ్బు పోగు చేసుకుంటున్నారు. మేము పోయి అడిగితే సంవత్సరాలు ఉండదనుకుంటూ మరి మాకేం సహకారం అంత లేదు. బ్యాంకులకు పోతే కాపులోని ఇస్తలేరు, పాత బొక్కల మీద రైతు బంధు అంత లేదు. వ్యవసాయం దెబ్బతిని మరి బగుల్లో ఉన్నోళ్ళ దగ్గర 5 రూపాయల మిత్తికి 4 రూపాయల మిత్తికి తెచ్చి వ్యవసాయం పోరాడుకుంటున్నాం. పెట్టుబడి వెళ్తలేదు, మరి ఎక్కువ లేవు. మా దగ్గర 3 ఎకరాలు 4 ఎకరాలు పేదలం, కులం ఎస్సీ. మరి కాబట్టి వెంటనే ప్రభుత్వం మా మీద దయదరిచి మరి మా భూములు మాకు సాయం చేసి ఇవ్వగలరని ప్రార్థన. ఇప్పుడు మీ భూమి ఎవరు అమ్ముకురే మీకు తెలియకుండా? మాకు తెలియకుండా పట్టువారి కాడ అమ్మిండు. మిమ్మల్ని అడగలేదా? అడుగుతున్నాం, అడుగుతుంటే చూసి ఎంఆర్ఓ సంతకం పెట్టిండు ఉండదని. కానీ కొత్త బుక్ ఇస్తలేదు. సార్ చూపిస్తాను ఫైల్. నా భూమి నాకు ప్రభుత్వం ఇప్పియపోతే మా ముసలమ్మ నేను ఎంఆర్ ఆఫీసు ముంగల్నే మరి పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్లతో కాల్చుకొని వెంటనే ఆత్మహత్య చేసుకుంటే దీనికి మొత్తం కారకుడు, దీని బాధ్యత మొత్తం వీఆర్ఓ ఆంజనేయులు పట్టువారి. నేను ఇంటికాడ ఉన్నా, కావాలని తోలిండు. తోలంటే మాటమల్ల ఎవరో చనిపోయినట. 5 ఎకరాలు నేను భార్య ఉంటే నేను ఆయన పేరు దిగి వస్తుంది రామని చెప్పాను. పట్టువారి వీఆర్ఓ ఆంజనేయులు. పట్టువారు ఆంజనేయులు అయితే నేను ఏమేం కావాలి సార్ అని పోయి అడిగిన. పాస్బుక్ దిరాస్తి ఇవ్వ, మా అకౌంట్ దిరాస్తి ఒక ఫామ్ తెచ్చి మీ పేర్లన్నీ రాసి నాకు ఇచ్చి 2 ఫోటోలు ఇవ్వాలి. ఇవ్వమంటే నేను చేసి ఒంగూరు గుత్తమ్మ కొడుకు సీనయ్యతో ఆ మెటర్ రాపిచ్చి ఎంఆర్ సంతకం పెట్టిండు, పటువారు గిద్దాడు సంతకం పెట్టిండు. పెట్టాక ఈ పటువారు రాయమంటే రాయలే, ఈ కావాలి పులిగా రాయమంటే రాయలే. వాడు తీసుకుని నేను అనుకో అర్థమైన పటువారు ఏమో ఆయన సంతకం పెట్టి తీసుకుపోతాడేమని నేను ఇచ్చాను. 8 దినాలకు పోతే నీకు భూమి ఏడు ఉందమ్మా, నువ్వు ఏడుచు నాకన్నా, నువ్వు ఏడుచున్నావు భూమి అన్నాడు. అయితే అనుకోని మళ్ళీ 10 రోజులకు అయినా లేదు గౌడ మధ్య బడ్జెట్ చేస్తారు 2 ఎకరాలు ఉండే, అది నీ పేరు అయిందంటే అది ఎక్కడ మేమున్నది ఏమేనారు అది సారకుండా మాకు వాళ్ళు పట్టుకొచ్చారు. మళ్ళీ పోయి ఆడితేనే ఏముందా మీకు అద్దె ఎకరు ఏముంటుంది మళ్ళీ వచ్చారా, మాకు అద్దె 5 ఎకరాలు కరెక్ట్ ఉంది, అందులో అద్దె ఎకరాలు నేను చెప్పిన ఇప్పుడు ఈసు కూడా 5 ఎకరాలు ఈసు తెచ్చిన. అది పాత బొక్కు కూడా ఉండదు, అందులో 5 ఎకరాలు సరిగా ఉండదు. నాకు 5 ఎకరాలు చేస్తాడా చెయ్యాడు. నేను కనగన గుండె ఎత్తుకొని నేను గడప తీసుకొని నేను నా మగడు ఉంటారు, 4 ధరలు ఉండొచ్చు, 10 ధరలు ఉండొచ్చు. నా చిలక పొరం పోక అది నాకు అద్దెకరం మనిషికి అద్దెకరం ఉండదు నాకు ఆ భూమి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ స్వామివారిని భక్తి శ్రద్ధలతో, భక్తి కీర్తనలతో, భజన కీర్తనలతో పురవీధుల గిండా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజుగురుస్వామి, పద్మశాలి సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివాయని మార్కండేయుని రథము గదిలరా, శివాయని మార్కండేయుని రథము గదిలరా. మహాశివ కండేయుని సంతతి గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. మార్కండేయ జయంతి ఈరోజు అతి ఉత్తమంగా ప్రతి ఒక్కరు కులం మతం లేదిలా ఆ మార్కండేయుని గురుదేవుడు అయిన చిరంజీవి ఆ స్వామిని మనము సప్తో పంచ చిరంజీవిలో ఈయన మార్కండేయ గురుకు చిరంజీవి.
ఆయన అనుగ్రహం కావాలని ప్రతి ఒక్కరు కూడా ఆయన మన జన్మదిన ప్రయుక్తంగా విశేష అక్కడక్కడ వాళ్ళు పూజ చేసుకుంటూ ఘనంగా చేయండి. ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ స్వామిని వేడుకోండి, మీ జీవితం ధన్యమవుతాం. ప్రతి ఒక్కరు కూడా అయ్యా జై మార్కండేయ గురు. ఈరోజు మార్కండేయ జయంతి సందర్భంగా మండల పద్మశాలి సంఘం పద్మశాలి ప్రజలందరూ వచ్చి ఏకంగా మార్కండేయ ఉత్సవానికి పాల్గొని ఇది మార్కండేయ ఉత్సవం విజయవంతం చేస్తున్నారని వాళ్ళకి మా ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీలో 2 వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. పార్టీ నాయకులు అనుచరుల మధ్య అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేశారు. తుర్కయంజాల్ పురపాలక సంఘం సభ్యురాలుగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపాధికారాన్ని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. మెదక్ మున్సిపల్ ఎన్నికల ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో అధికారులు మీడియా ప్రతినిధులను హాల్లోకి అనుమతించలేదు. దీంతో కార్యాలయం ముందు బైఠాయించి జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. శంషాబాద్ మున్సిపాలిటీలో 25 మంది కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. టీఆర్ఎస్ 14, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 8, బీజేపీ 1, కాంగ్రెస్ 2, మొత్తం 25 మంది కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం చేశారు. పగడాల లక్ష్మి, పగడాల లక్ష్మి అనే నేను 16వ వార్డు శంషాబాద్ పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైనతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని
ప్రమాణం చేయుచున్నాను. అందరికీ ముందుగా శుభాకాంక్షలు. బండి గోపాల్ యాదవ్ అనే నేను 14వ వార్డు శంషాబాద్ పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని యథాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ చైర్మన్ గా 15వ వార్డు సభ్యులు మున్సిపల్ చైర్మన్ గా ముకుంద అశోక్ ను, వైస్ చైర్మన్ గా ప్రసన్నలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మేజార్టీ ఉన్న నేపథ్యంలో 2 పదవుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నా దృష్టికి వచ్చినంత వరకు పక్షపాతం లేకుండా నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నిర్మల్ జిల్లా బైన్సాలో చోటు చేసుకున్న ఘర్షణలో సర్వం కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ అభ్యర్థులు నిరసన చేపట్టారు. బీజేపీ స్వతంత్ర సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం మున్సిపాలిటీ నుంచి కోరగల్లి వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా టీఆర్ఎస్ కూటమికి చెందిన 5 కౌన్సిలర్తో ఆలేరు ఎమ్మెల్యే సునీత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. పిచ్చోళ్ళ లెక్క పోయిన ఆదిలాబాద్ కు చూడడానికి పిల్లలకు జ్వరం వస్తే అక్కడ కూడా పోయి ఏమంటున్నారు, అద్దు మీరు చూడొద్దు అనుకుంటాను అంటున్నారు. ఉండకుంటే మాకైతే భయమే. గొడవలు ఎందుకు పెట్టుకున్నారు అని అంటున్నాడు. అంటే మేము ఎట్లా కావాలి అసలు? వాడి ఇంటి మీద పడితే తెలుస్తుండే. ఇక్కడ ఉన్న వాళ్ళకు అనిపిస్తున్నది. ఇప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారు. అది ప్రజలే ఇప్పుడు అందరూ నల్గొండ జిల్లా బాబుసాయిపేట గ్రామంలో శ్రీ మువ్వ వేణుగోపాల స్వామి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, గణపతి పూజ, వాస్తు మండపారాధన, గోపూజ, వాస్తు హోమం, బొడ్రాయి ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించారు. ఈ నెల 20వ తేదీ నుంచి 29 వరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలగాని శ్రవణ్ కుమార్, ఆలయ చైర్మన్ శ్రవణ్ కుమార్ యాదగిరి, గ్రామస్తులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ 108 సార్లు ఓం నమః శివాయ జపం చేయాలి. లోపల ఆ గంట పెట్టే సమయంలో, పూజ చేసే సమయంలో జపం ఎక్కువ జరగాలి. అందరూ 108 సార్లు మనసులో ఓం నమః శివాయ జపం చేయండి. నిశ్శబ్దంగా ఉండాలి. చెప్పే మంత్రాలు అందరూ ప్రామాణికపడాలి. తనగా గర్తన్యాసం కలిస్తే. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నకిరికల శాసనసభ్యులు చిరుమూర్తి లింగయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే సమక్షంలో చైర్మన్ గా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. చిట్యాల పురపాలక సంఘ సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల అభ్యర్థుల ప్రమాణ స్వీకారం కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ చైర్మన్ గా తుము పద్మావతి ప్రమాణ స్వీకారం చేశారు. వైస్ చైర్మన్ గా మహమ్మద్ సోహెల్ బాయ్ ప్రమాణ స్వీకారం పూర్తయింది. That I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I will become a member of the Bodh Municipal Council. Swear in the name of God solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duties upon which I am about to enter.
తూము శరత్ రెడ్డి అనే నేను బోధన పురపాలక సంస్థ సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారంటూ మండిపాటు. కర్నూలు జిల్లా ఆలూరులో విషాదం, విద్యుత్ షాక్ తగిలి యువ రైతు మృతి. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బీజేపీ నాయకుల ధర్నా, తప్పుదోవ పట్టించి చైర్మన్ పదవిని టీఆర్ఎస్ కైవసం చేసుకుందంటూ ఆరోపణ. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.